It's a rapid fire question, Prashant. సో నేను వరుణ్ గారికి ఇచ్చేస్తానండి. And the right choice. ఎందుకు సైలెన్స్. ఏమో ఆవిడకి చాలా ఉన్నాయి కదా చేస్తే మనుషులు మాయం చేయాలని, నాకన్నా పెద్ద కోరికలు ఏం లేవు. సో ఆవిడకి ఇచ్చేస్తాను. సో ఇప్పటివరకు డిఫరెంట్ జానర్స్ చూసాం కదా. సో మీ మైండ్లో ఇంకా ఎన్ని జానర్స్ ఉన్నాయి, ఎన్ని థాట్స్ ఉన్నాయి? వరలక్ష్మి గారు అన్నట్టు హెయిర్ లోపల యాక్చువల్లీ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. అంటే మేము ఒక స్క్రిప్ట్స్విల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ అదర్ రైటర్స్ వర్కింగ్ ఆన్ మై ఐడియాస్. ఈజీలీ ఒక 30-40 స్టోరీస్ ఉంటాయి. ఓకే 30-40. యా ఓకే. సో అంతా He's just starting. యా ఓకే. చాలామంది కథలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఎన్ని కథలు, ఎన్ని జానర్స్ రెడీగా ఉండడం అనేది. బట్ అన్నీ నేను డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వేరే స్టోరీస్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తేజ చేసిన అద్భుతం ఫిల్మ్ కి కథ నేను ఇచ్చాను. ఇప్పుడు ఇంకొకటి జయదేవ్ గల్లా వాళ్ళ అబ్బాయి చేస్తున్న సినిమాకి, అశోక్ గల్లా చేసిన సినిమాకి మేము కథ ఇచ్చాము. సో అలాగా బేసికలీ ఇప్పుడు కథలు లేవు అని అంటున్నారు కదా. సో వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దోస్ పీపుల్ ఆల్సో. సో ఇండస్ట్రీలో మోర్ ఫిల్మ్స్ జరగాలి, ఎక్కువ మందికి వర్క్ రావాలి అని చెప్పి. సో ఇది నిజమేనా టాలీవుడ్లో కథలు దొరకడం కష్టం అవుతుంది అని? అది ఇట్స్ థింగ్ అండి, కష్టం అవుతుంది అని. కథలు రాసేదే ఆయన కదా, కథలు రాసేదే ఆయన, వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది కదా. యాక్టర్స్ అడగాలి కథలు దొరుకుతున్నాయా లేవా. I mean like తేజ ఉన్నాయి. Where you can, like for every actor, where can you fit into that katha is a big sometimes కొన్ని సేమ్ ఇప్పుడు ఒక స్టీరియోటైప్ చేస్తే ఒక స్టీరియోటైప్ లాగానే వస్తుంది సేమ్ లో. అక్కడ వచ్చి ఒక వర్స్టాలిటీ, ఒక డిఫరెంట్ రోల్ చేయాలంటే అది దొరికేది కష్టం. అంటే ఒక డిఫరెంట్ గా చేసేది ఫర్ అన్ యాక్టర్ అట్లీస్ట్. తేజ ప్రశాంత్ గారి డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుంది? మీకు 10 years గా ఆయనతో పరిచయం ఉంది, 2 సినిమాలు కూడా చేశారు. ఒక భయంకరమైన పేషెన్స్తో వచ్చి కూర్చుంటాను రోజు పొద్దున్నే. ఇవాళ ఎలాగైనా నాకు కావాల్సింది నేను తీసుకుని వెళ్ళాలని ఒక పేషెన్స్తో కంపోజ్డ్గా. అంటే నేను కంపేర్ చేయాలంటే ఎవరితో అయినా, నేను ఇంతకుముందు చేసిన చిన్నప్పుడు చాలామంది పెద్ద డైరెక్టర్స్తో చేశాను కాబట్టి కంపేర్ చేయాలంటే మేబీ నేను అనుకోవటం రాఘవేంద్రరావు గారు అలా డైరెక్ట్ చేస్తారు. కానీ రాఘవేంద్రరావు గారు ఫాస్ట్గా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ప్రశాంత్ గారు ఏంటంటే కావాల్సినంత వరకు తీసుకుంటారు. బట్ నేను అంటుంది కామ్నెస్, సటిల్గా లొకేషన్ అంతా ఒక మూడ్లో ఉంచడం, అది చూడలేదు సెట్ లో. అంటే బీపీనే ఎక్కలేదు అంటే చూసా కానీ అది యాంగ్రీ అని మాకు తెలుస్తుంది, లొకేషన్ అందరికి తెలియకపోవచ్చు. బికాస్ ఈస్ వెరీ మోస్ట్లీ కంపోజ్డ్, హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ గెట్ రాటిల్డ్ ఆర్ యు నో. ఇప్పుడు మనం ఈ బిరుదులన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా నిజంగా కోపం వచ్చినా కూడా ఇప్పుడు పడకూడదేమో కోపం, వీళ్ళు మన మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అన్నట్టు.